ఆవిడ ఈ బైబిల్ చూపించి అంది, అమ్మా నాకు వెనక ముందు ఎవ్వరు లేరు, నా దేవుడే నా దిక్కు, నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను అడగలేను, దేవుడిని పట్టుకుని చెప్తున్నానమ్మా, 24 గంటల టైం ఇవ్వు, రేపటి లోపల కట్టేస్తాను. మీరు ఎక్కడైనా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూసారా? ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం. సరే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నా. మొదటి గంట చూసా ఆవిడ ఏం చేస్తుంది, ఎవరికైనా మెసేజ్లు పెడుతుందా, ఎవరికన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏమన్నా డొనేషన్ లాగా గ్యాదర్ చేస్తేమో. మధ్యాహ్నం 11:30కు ఆ సమయంలో అడ్మిట్ చేశాం. 12:30 అవ్వింది. అందరినీ అడిగా, ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఏం తిన్నారో ఒకసారి అడుగుతారంటే మా నర్సులు అందరూ అన్నారు, మేడం ఆవిడ మోకరించింది, ప్రార్థన చేస్తుంది, అసలు మేము వెళ్తున్నా పక్కకి తప్పుకోవట్లేదు మేడం, మేము అలాగే ట్రీట్మెంట్ చేసి వచ్చేస్తున్నాం అన్నారు. సరే ఆవిడని డిస్టర్బ్ చేయదు. మధ్యాహ్నం 1:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. సాయంత్రం 4:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. రాత్రి 6:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. రాత్రి 9:30 అయింది, చూశాను ప్రార్థన చేస్తుంది. రాత్రి 11:30 అయింది, అంటే ఆవిడ మోకరించి 12 గంటలు అవుతుంది, ప్రార్థన చేస్తుంది. 1:30 రాత్రి 1:30 అర్ధరాత్రి ప్రార్థన, ఎండవల 7:30 ప్రార్థన, మరుసటి రోజు 8:30 ప్రార్థన. 9 పైన ఉన్న డాక్టర్ అడిగారు, అమ్మా ఆవిడ బిల్ కట్టారా అని అడిగారు. అన్నారు, మేడం యాక్చువల్గా ఈరోజు మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి, ఈరోజు 10వ సంవత్సరం వర్ధంతి, వాళ్ళకి చెప్పేయండి మేడం, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేద్దాం, వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోద్దాము. నేను వెళ్ళి లేపానామండి, లేపి తీసుకొచ్చాను. బిల్లు కట్టక్కర్లేదు నువ్వు అన్న. నాకు తెలుసు మేడం, నా భర్త వదిలేసి వెళ్ళిపోయినా, నా బిడ్డ నా చెయ్యి దాటిపోయినా, నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టడం.